నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎస్పీ ఆఫీస్లో హల్చల్ చేయలేదు, బాధ్యతలు తెలుసు, హక్కులు తెలుసన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 విధానంతో అంగన్వాడీ భవనం పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు, కలెక్టర్ కృతికా శుక్లా. ఎదురు చూడకుండా తలుపు తట్టి పెన్షన్ల పంపిణీ పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. రొంపిచెర్ల మండలం బుచ్చిపాపన్నపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి యోగక్షేమాలను అడిగి పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో పాటు ఎమ్మెల్యే అరవింద్ బాబు పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. జిల్లా స్థాయి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ బుచ్చిపాపన్నపాలెం గ్రామం రొంపిచెర్ల మండలంలో పెట్టడం జరిగింది. దీని భాగంగా నేను వారంలో నసరావుపేట ఎమ్మెల్యే గారు ఇద్దరు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేశాము. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇప్పటికీ 70% పైన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తాము. ప్రతి నెల 2,70,000 పైన బెనిఫిషరీస్ కి పల్నాడు జిల్లా సంబంధించి పెన్షన్ ఇస్తున్నాము. నరసరావుపేటలో నిన్న ఎస్పీ ఆఫీస్ ఘటనపై ఎమ్మెల్యే అరవింద్ బాబు స్పందించారు. ఎస్పీ ఆఫీస్లో ఎలాంటి హల్చల్ చేయలేదని తెలిపారు. ఎస్పీ ఆఫీస్ లీగల్ అడ్వైజర్ పోస్ట్ కోసం ఎమ్మెల్యేలు ఎంపీ లెటర్స్ ఇచ్చామని 8 నెలల నుండి పెండింగ్లో ఉన్నందున 8 గంటలు అక్కడే ఉండి ఆన్లైన్ చేయించామే తప్ప ఎలాంటి హల్చల్ చేయలేదని, మా కార్యకర్తల కోసం మాకు బాధ్యతలు తెలుసని, అదేవిధంగా హక్కులు తెలుసన్నారు. ఎస్పీ ఆఫీస్లో లీగల్ అడ్వైజర్గా ఒక పోస్ట్ని 8 నెలల క్రితం మేము అప్లై చేయడం జరిగింది. ఇది అధికారబద్ధంగా జరిగేది, ఒక ప్రోటోకాల్. ఇటువంటి కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు లెటర్ ఇచ్చారు. అదేవిధంగా ఎంపీ గారు కూడా లెటర్ ఇచ్చారు. ఎంపీ గారికి ఈయన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ శ్రీ రామనారాయణ ప్రసాద్ గారు మా ఫైల్ అనేది మాకు చూపించండి, ఇంతవరకు మాకు అపాయింట్మెంట్ రాలేదని మేము అడిగాము. ఆయన్ని చాలా గౌరవంగా మర్యాదగా అడిగాము. చాలా చక్కటి వాతావరణంలో సంభాషణ జరిగింది. అప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేసి డీజీపీ గారికి పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ తెప్పించమని అడిగాం. అంటే 8 నెలలు కూడా జరగని పని మేము అక్కడ కూర్చొని ఒక 10 గంటల్లో నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఎక్కడ కూడా వివాదానికి చోట్లేదు. కానీ అరవింద్ బాబు అనేవాడు ప్రతి కార్యకర్తకి న్యాయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడని చెప్పి నేను మీడియా ముఖం తెలియజేస్తున్నాను. హక్కే కాదు, నాకు బాధ్యత కూడా. నా కార్యకర్తల్ని, మా నాయకుల్ని కాపాడుకునే బాధ్యత నాకు ఉంది. ఎంత దూరమైనా వెళ్తాను, కానీ గౌరవంగా వెళ్తాను. పని సాధించుకొని నేను బయటకు వస్తాను. మా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజాస్వామ్యంలోని ప్రజలు కావచ్చు, చదువుకునే బిడ్డలకి ఏదో విధంగా అవుట్సోర్సింగ్ జాబ్స్ క్రియేట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఇప్పటికీ ఉమ్మడి కూటమి వచ్చిన తర్వాత నేను దాదాపు 600 మందికి అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇవ్వడం జరిగింది. స్విచ్ ఆపరేటర్లు కావచ్చు, అవుట్సోర్సింగ్ జాబ్స్ కావచ్చు, స్వీపర్లు కావచ్చు, సెక్యూరిటీ వాళ్ళు కావచ్చు, ఏదైనా కానీ ఎంతోమందికి నేను ఇప్పించడం జరిగింది. ఎక్కడ కూడా ఒక అవినీతికి, ఒక రూపాయికి అవినీతి చోటు లేకుండా కూడా నేను అన్ని విధాల ప్రజలకు అండగా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా ప్రజల కోసమే చేస్తారు. అరవింద్ బాబు కూడా ఏ పని చేసినా ప్రజల కోసమే చేస్తారని చెప్పి ప్రజలకు తెలుసు. అన్ని విధాల ప్రజలు నాకు అండగా ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రజలు అరవింద్ బాబుకి అండగా ఉంటారు. ఆయనకున్న నీతి, నిజాయితీకి, నిబద్ధతకి వాళ్ళందరూ కూడా అండగా ఉంటారు. ఎప్పుడు కూడా ఉమ్మడి కుటుంబంలో నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఓ చక్కటి నిబద్ధతోటి మేము ముందుకు వెళ్తూ ఉంటాము. ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాము. అందుకని ఎప్పుడు కూడా నిన్న ఒక వార్త చూశాను, ఎస్పీ ఆఫీసులో అరవింద్ బాబు హాల్చల్ అని. హాల్చల్ అంటే అధికార దుర్వినియోగం చేసేవాళ్ళు హాల్చల్ చేస్తారు. మనం అధికార దుర్వినియోగం చేయం. హక్కులు కాపాడుకునే బాధ్యత అరవింద్ బాబు తీసుకుంటాడు. ఎప్పుడు కూడా ప్రజలకి అండగా ఉంటాడు. మేము ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి శ్రీరామనారాయణ ప్రసాద్ గారిని ఒక లీగల్ అడ్వైజర్, ఆయన కోసం నేను అండగా వెళ్ళడం జరిగింది. ఎక్కడ కూడా నేను తప్పు చేయను. నరసరావుపేటలో 6, 11, 32 పలు వార్డులతో పాటు SRKT కాలనీలో తలుపు తట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎమ్మెల్యే అరవింద్ బాబు సచివాలయ సిబ్బందితో కలిసి పంపిణీ చేశారు. ఎవరూ ఎదురు చూడకుండా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్న ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. ఆదివారం కానీ, సెలవు కానీ వస్తే ఒక్కరోజే ముందే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమంలో కూడా ముందుకు దూసుకుపోతుందన్నారు. కూటమి ప్రభుత్వానికి మేమందరం రుణపడి ఉన్నామని, 2029లో కూడా చంద్రబాబుని 5వసారి ముఖ్యమంత్రిని చేయటానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మరి 32వ వార్డు, అదేవిధంగా SRKT 11వ వార్డు,
6వ వార్డు ఈ వార్డులన్నింటిలో కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు పరుస్తున్న మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది, అదేవిధంగా వార్డులో నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేస్తారు. కాబట్టి మేమందరం కూడా ఉమ్మడి కుటుంబం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీన పంపిణీ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమాలు పాల్గొంటూ ఉన్నాము. మేమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రజలందరూ కూడా రుణపడి ఉంటామని చెప్పి నరసరావుపేట ప్రజల తరఫున మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. 2029లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని 5వసారి ముఖ్యమంత్రి చేసిన బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీడియా ముఖ్యం తెలియజేస్తాం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 32వ వార్డులో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 32వ వార్డు కౌన్సిలర్ గారు అయినటువంటి గఫర్ గారు, వార్డు నాయకులు రవీంద్ర గారు, అలాగే రహీం గారు, అమీరున్ గారు పాల్గొనడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రజలందరూ కూడా పెన్షన్ తీసుకొని చాలా ఆనందపడ్డారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 విధానంతో రొంపిచెర్ల మండలం బుచ్చిపాపన్నపాలెంలో అంగన్వాడీ కేంద్రం పునర్నిర్మాణం భవనం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సంయుక్తంగా ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థలో ఉండగా P4 పథకం కింద 10 లక్షల వ్యయంతో పునర్నిర్మాణం చేపట్టారు. యువ నాయకుడు వడ్లమూడి కిషోర్, ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఆశీస్సులు మరియు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. గ్రామంలోని చిన్నారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ కొత్త భవనం ఉపయోగపడుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. పాపన్నపాలెంలో 2 అంగన్వాడీ సెంటర్స్ కూడా P4 విధానం కింద కిషోర్ గారు ఇచ్చిన ఫండింగ్ తో ఆయన ఇంప్లిమెంట్ చేసి కంప్లీట్ చేశారు. అది కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇంతకు ముందు ఈ బిల్డింగ్ పరిస్థితి అసలు బాగలేదు. ఓన్ బిల్డింగ్ ఉన్నప్పుడు కూడా పడిపోయే పరిస్థితిలో ఉంటే మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసి పెద్ద రూమ్స్ పెట్టి క్లాస్ రూమ్స్ గా కిచెన్, టాయిలెట్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 50 మంది పైన పిల్లలు దీంతో బెనిఫిట్ అవుతారు. వాళ్ళ రొంపిచెర్ల మండలం బుచ్చిపాపన గ్రామంలో గారు శ్రీమతి కృతికా శుక్లా గారు, అదేవిధంగా గోనుగొండ కోటేశ్వరరావు గారు స్టేట్ లైబ్రరీ చైర్మన్ గారు, అదేవిధంగా వడ్లమూడి కిషోర్ గారు, అదేవిధంగా గ్రామ నాయకులు అంజిరెడ్డి గారు, నారాయణ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో వారి కార్యక్రమాన్ని మరి రాపర జగ్గారావు గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా దీని ఉద్దేశం సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఎన్టీఆర్ భరోసాతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మీకు ఉదాహరణకి వాళ్ళ అంగన్వాడీ కేంద్రాన్ని వాళ్ళు మీకు ఓపెన్ చేయడం జరిగింది. 2 కేంద్రాలు దాదాపు 15 లక్షల రూపాయలతోటి మన ఎన్ఆర్ఐ వడ్లమూడి కిషోర్ గారి ఆధ్వర్యంలో ఇలా పార్టీ టీడీపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఇవాళ అంగన్వాడీ కేంద్రాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. మరి కలెక్టర్ గారు కూడా చూసి ఇవాళ ఆశ్చర్యం ఉండడం జరిగింది అనమాట. చాలా చక్కగా తీర్చిదిద్దారు. వెనకటి రోజుల్లో ఇది పాడుపాడు పైన అంగన్వాడీ కేంద్రం, దీన్ని ఏదైనా బాగు చేస్తే ఏదైనా పోలింగ్ కేంద్రంగా మారుస్తారనే ఆలోచనతోటి అప్పుడున్న వైసీపీ నాయకులు దీన్ని ఎక్కడ డెవలప్మెంట్ లేకుండా చేయడం జరిగింది. మన హయాంలో కలెక్టర్ వచ్చిన తర్వాత దీన్ని P4 లో వడ్లమూడి కిషోర్ గారిని అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎంపీపీ స్కూల్ కూడా అప్డేట్ చేస్తాము, దానికి నిధులు కూడా ఇస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పరంగా తీసుకెళ్తున్నాం. నర్సరావుపేట నియోజకవర్గం బుచ్చిపాపన్న గ్రామంలో అంగన్వాడీ స్కూల్ ఏదైతే P4 కింద మనం నిర్మించడం జరిగిందో దాన్ని 10 లక్షల వ్యయంతో దాదాపు నిర్మించడం జరిగింది. దీనికి ఈరోజు కలెక్టర్ గారు, అదేవిధంగా నర్సరావుపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారు, అదేవిధంగా గోనుగొండ కోటేశ్వరరావు గారు గ్రంథాలయ చైర్మన్, వివిధ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ రావటం జరిగింది. ఈ P4 కింద ఏదైతే మేము అంగన్వాడీ స్కూల్ నిర్మించడం జరిగిందో దీన్ని ఎప్పుడైతే మేము మొదలు పెట్టామో ఈ గ్రామంలో వాస్తవంగా అంగన్వాడీ స్కూలు శిథిలావస్థకి ఉండి ఆ రోజు నేను ఒక రోజు ఈ విలేజ్ లో అందరినీ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ స్కూలు ఎంత దారుణంగా శిథిలావస్థలో ఉందంటే పైన పెంకులు గాని, అదే విధంగా ఏదైతే స్లాబ్ ఊడిపోయి ఐరన్ రాడ్స్ బయటపడటం గాని, అదే విధంగా చుట్టూ చెత్త చెదారం గాని, వాటర్ ఫెసిలిటీసే లేకుండా 5 years కిడ్స్ అందరూ 5 years కిడ్స్ ఆల్మోస్ట్ 25 మెంబర్స్ ఆ స్కూల్లో అంగన్వాడీ స్కూల్లో చదువుకోవడం జరుగుతూ ఉంది.
వాళ్ళను ఏదైతే ఆ పరిసర ప్రాంతాలు ఆ రోజు నేను చూసినప్పుడు ఎంత దయనీయంగా ఉన్నాయంటే మీకు నేను ఆ ఫొటోస్ కూడా ఇస్తాను. దాన్ని మనము ఎప్పుడైతే నేను టేక్ ఓవర్ చేద్దాము, దాన్ని P4 కింద ఇంప్లిమెంట్ చేద్దాం అన్నప్పుడు నాకు ఇక్కడ కొన్ని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కొన్ని నాకు ఇక్కడ పెట్టడం జరిగింది. అది ఏ విధంగా అంటే దీన్ని ఎందుకు చేస్తున్నారు, దీన్ని ఎందుకు పడగొడుతున్నారు, దీన్ని ఏదో చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఆరోపణలు నా మీద వేశారు. కానీ ఇక్కడ డాక్టర్ చంద్రబాబు అరవింద్ గారి సాయంతో, కలెక్టర్ గారి సహాయంతో నేను ముందుకెళ్లి P4 కింద ఏదైతే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్ఫూర్తితో మేము P4 కింద ఈ అంగన్వాడీ స్కూలు 10 లక్షల పైన దీనికి పెట్టి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు ఆ స్కూల్ ఎంత సుందరంగా ఉందో. నరసరావుపేటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 108 మంది దంపతులు కలశాలతో పాల్గొని స్వామివారికి ఘనంగా అభిషేకాలు మరియు హోమం నిర్వహించారు. కోటప్పకొండ వేద పాఠశాలలో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గత సోమవారం మధ్యాహ్నం భోజనం చేసిన కొద్దిసేపటికే అస్వస్థతకి గురి కావడంతో వాంతులు విరచనాలతో 12 మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. విద్యార్థుల అస్వస్థతపై వైద్యాధికారులకు పాఠశాల అధికారులు సమాచారం ఇచ్చారు. 3 విద్యార్థులను నరసరావుపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. గ్యాస్ట్రిక్ సమస్యతో 3 విద్యార్థులు ఇబ్బంది పడ్డారని, భోజనం సరిగా ఉండకపోవటమే అస్వస్థతకు కారణమై ఉండొచ్చని కోటప్పకొండ PHC డాక్టర్ మమత ప్రియ తెలిపారు. డీహైడ్రేషనే విద్యార్థుల అస్వస్థతకు కారణమని వేద పాఠశాల అధ్యాపకులు తెలిపారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మమత ప్రియ. ప్రస్తుతం కోటప్పకొండ PHCలో వర్క్ చేస్తున్నానండి. మనకి వేద పాఠశాల నుంచి ఫుడ్ పాయిజన్ అని ఇట్లా స్ప్రెడ్ అవుతుంది న్యూస్. మేము పక్కనే కదా విజిట్ వెళ్ళొచ్చాము. కంప్లైంట్స్ అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అంత మేజర్ ఫుడ్ పాయిజన్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే నాకు ఏం కనిపించలేదండి. మెయిన్ సింపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా హాస్పిటల్ తీసుకొచ్చి ఇంజెక్షన్ ఇవ్వడం అలా జరిగింది. పేషెంట్స్ కూడా యాంటీబయాటిక్ ప్రొఫైలాక్టిక్గా ఇచ్చాము. స్టేబుల్ అయితే ఉన్నారు అందరూ. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ కూడా విజిట్ వెళ్ళి చూసి వచ్చాము, స్టేబుల్ ఉన్నారు. అది ఫుడ్ పాయిజన్ అని అయితే మేము కన్ఫర్మ్ చేయగలము. అది మైల్డ్ కంప్లైంట్స్ కాబట్టి స్టేబుల్ ఉన్నారు. అది మళ్ళీ మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టుకున్నాము. ఏదైనా కేసు ఏదైనా ఉంటే వెంటనే ఫాలోఅప్ చేసుకోవాలి. నమస్కారం అండి, నా పేరు శశికాంత్ శర్మ. నేను ఇక్కడ స్మార్త పండితుగా చేస్తున్నాను, అధ్యాపన చేస్తున్నాను. నిన్న రాత్రి నేను నైట్ డ్యూటీ చేశాను. అయితే ఇక్కడ ఏదో విద్యార్థులకి పదార్థం తీసుకోవడం వల్ల అస్వస్థతకు గురయ్యారు అని అన్నారు. అయితే PHC సెంటర్కి తీసుకెళ్ళాము. వాస్తవంగా ఇక్కడ ఏంటంటే కాలం మారింది కాబట్టి కాస్త బాడీలో డీహైడ్రేషన్ వల్ల ఇబ్బంది జరిగింది అని అన్నారు. అది కూడా ఎంతోమందికి కాదు, 3-4కి. అయితే వారిని అక్కడికి తీసుకొని వెళ్ళాము. అలాగే అక్కడ ఉన్నటువంటి PHC సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్లు కూడా వచ్చి ఇక్కడంతా కూడా చూశారు. అంతా చూసి పరిశీలన చేశారు. అంటే విద్యార్థులకు ఎక్కువగా మజ్జిగన్నం తినిపించమన్నారు. అట్లాగే కొబ్బరి బోండం నీళ్ళు, ORS వాటరు, ఆ ORS వాటరు, ఆ పౌడర్ కూడా ఇచ్చారండి. ఆ ప్రకారం నిన్న రాత్రి కూడా ORS వాటర్ తాగిచ్చాము. అలాగే ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మజ్జిగన్నమే తినిపించాము. నిన్న మధ్యాహ్నం కొబ్బరి నీళ్ళు తాపించడం కూడా జరిగింది. కాబట్టి ఈ ప్రకారంగా బాడీలో డీహైడ్రేషన్ అవ్వడం వల్ల ఇట్లా అయింది. ఏదైనా ఉంటే మా ప్రధానాచార్యుల వారు సూచించిన విధానంగా మేము అన్నీ కూడా చూస్తూ ఉన్నాము. విద్యార్థికి ఏమైనా కొంచెం ఇబ్బంది జరిగింది అంటే వారి ఆదేశాల మేరకు వారి తల్లిదండ్రులకి ఫోన్ ద్వారా చెప్పి వారిని ఇంటికి పంపించడం కూడా జరుగుతుంది. అంటే అది అనారోగ్య తీవ్రతని బట్టి. ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అదనపు ఛార్జీలు వసూలు నిలిపివేయాలని ప్రజా సంఘాలు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు వైద్యం అందించే దాంట్లో భాగంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఆయా హాస్పిటల్లో యజమానులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదని, నేటి నుండి హాస్పిటల్లో
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు. దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలు అనారోగ్యం పాలైతే ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే ప్రభుత్వం బకాయిలు చెల్లించి పేదవారికి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజా సంఘాలు కోరాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ సేవలు ఈ రోజు నుంచి ముఖ్యంగా ప్రైవేటు అదేవిధంగా పెద్ద పెద్ద హాస్పిటల్లో నిలుపుదల చేయటం జరిగింది. మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నాం, అయ్యా ప్రభుత్వం వారు మీరు మరి విమానాల్లో తిరగడానికి విదేశాల పర్యటనలో కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వ హాస్పిటలే కాకుండా ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్య సేవలకు సంబంధించిన బకాయిలు మరి మీరు ఎందుకు చెల్లించలేదు, చెల్లించాలని అదేవిధంగా మేము ఒక డాక్టర్ల గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం, అయ్యా డాక్టర్ గారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఉన్న డాక్టర్లు అందరూ కూడా మేము ఒక పీడిఎంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఆరోగ్యశ్రీకి సంబంధించిన పరీక్షలకి దాదాపు కంటి పరీక్షకు కానీ ఇతర పరీక్షలకు కానీ ల్యాబులు కానీ అదేవిధంగా స్కానింగ్ కానీ మీరు వసూలు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి మరి ఛార్జీలను కూడా మీరు తగ్గించాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ సేవలోనే మరి పరీక్షలు కూడా వచ్చేటట్లుగా చూడాలని అదేవిధంగా ఆరోగ్యశ్రీ సేవలో మరి మీరు అది బకాయిలు వచ్చేంత వరకు కూడా కలిసికట్టుగా చేయాలని అదేవిధంగా ఏదైనా ఎమర్జెన్సీ కేసులు కనుక వస్తే డాక్టర్లు కూడా పెద్ద మనసుతో ఆలోచించి వెంటనే వాళ్ళకి చికిత్స చేసి పంపాలని కూడా దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. స్థానిక నరసరావుపేట రావిపాడు రోడ్లోని వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో 1/4/2026 జరిగిన పూల్ క్యాంపస్ డ్రైవ్లో డిగ్రీ, బీటెక్ మరియు పీజీ అర్హత కలిగిన యువతీ యువకులకు 112 మంది టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్కాన్, షినైడ్ ఎలక్ట్రానిక్స్, విస్ట్రాన్ నేషనల్ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలలో ఇంటర్న్షిప్లో ఎంపికయ్యారని కంపెనీ ప్రతినిధులు మొత్తం 2 రౌండ్ల ద్వారా నిర్వహించిన ఇంటర్వ్యూలలో వరుసగా గ్రూప్ డిస్కషన్ మరియు హెచ్ఆర్ రౌండ్స్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేశారని, వారికి సంవత్సరానికి 2,36,000 స్టైఫండ్ ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. వాగ్దేవి డిగ్రీ కళాశాల అటానమస్లో పూల్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. 112 మంది ఈరోజు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ పూల్ క్యాంపస్ డ్రైవ్కి 4 కంపెనీస్ ఈరోజు పార్టిసిపేట్ చేసినాయి. ఈ 4 కంపెనీస్లో టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్కాన్, షెడన్ ఎలక్ట్రానిక్స్, విస్టన్ అయినటువంటి ఈ 4 కంపెనీస్లో కలిపి 112 మంది విద్యార్థులు మా వాగ్దేవి డిగ్రీ కళాశాల నుంచి సెలెక్ట్ అవ్వడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. అందరికీ కూడా సంవత్సరానికి 2,36,000 రూపాయల శాలరీతో ఈరోజు అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. మా విద్యార్థులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ రావిపాడు రోడ్లోని మా వాగ్దేవి డిగ్రీ కాలేజీలో పూల్ క్యాంపస్ డ్రైవ్ని నిర్వహించడం జరిగింది. ఈ పూల్ క్యాంపస్ డ్రైవ్లో మొత్తం 4 కంపెనీలు, హైదరాబాద్, బెంగళూరుకు చెందినటువంటి 4 కంపెనీలు క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థుల్లో మొత్తం 112 మంది ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయ్యారు. ఇంత భారీగా సెలెక్ట్ అయిన విద్యార్థులందరినీ కూడా ముందుగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సెలెక్ట్ అయిన విద్యార్థులు ఒక్కొక్కరికి సంవత్సరానికి 2,36,000 రూపాయల శాలరీ ఉంటుంది. వీరు 6వ తారీఖు అంటే ఏప్రిల్ 6వ తారీఖున జాయినింగ్ అవ్వడానికి కావాల్సిన ఆఫర్ లెటర్స్ కూడా ఈరోజు ఇష్యూ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎస్పీ ఆఫీస్లో హల్చల్ చేయలేదు, బాధ్యతలు తెలుసు, హక్కులు తెలుసన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 విధానంతో అంగన్వాడీ భవనం పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు, కలెక్టర్ కృతికా శుక్లా. ఎదురు చూడకుండా తలుపు తట్టి పెన్షన్ల పంపిణీ పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.